హాయ్ ఎవ్రీవన్, ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. నిద్ర లేచారా? మరి దేవుని యొక్క వాగ్దానాలను పట్టుకుంటూ ప్రతిరోజు ఒక పాజిటివ్ స్పిరిట్తో దినాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటున్నారు కదా. దేవుడు మీ జీవితాల్లో మంచి కార్యాలు చేయడానికి ఆయన ఎప్పుడు కూడా రెడీగా ఉన్నారు. ముఖ్యంగా దేవుడు తన బిడ్డలు వాగ్దానం స్వీకరించే బిడ్డలు అంటే దేవునికి చాలా ఇష్టం. ఈరోజు చక్కటి వాగ్దానం 103 కీర్తనం 12వ వచనంలో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు కదండి. మన పాపాలని అసలు కనబడకుండా వినబడకుండా దూరపరుస్తూ ఉంటున్నాడు. ఒకసారి మార్టిన్ లూథర్ గారు ప్రార్థన కూర్చున్నప్పుడంట సాతాను వచ్చాడంట. లూసిఫర్ గారు వచ్చేసి అంటున్నాడంట, మార్టిన్ లూథర్ నేను చెప్పినట్టు చేయి అన్నాడంట. ఏం నువ్వు చెప్పేది అంటే, తెల్ల పేపర్ తీసుకో, మరి నువ్వు ఏమేమి తప్పులు చేసావు అవన్నీ రాసుకో లైన్ బై లైన్ అని చెప్పాడంట. ప్రతి పేపరు మరి 2 పేజీల నిండా రాసుకున్నాడంట. ఇది చేశాను, అది చేశాను, ఈ తప్పులు చేశాను, అది చేశాను, అది చేశాను, అది చేశాను, మరి అంత పేపర్ అంతా నిండిపోయేంతగా రాసుకున్నాడు. అప్పుడు లూసిఫర్ అన్నాడంట, ఏంటయ్యా నువ్వు ఏం ప్రసంగాలు చేస్తున్నావు, ఇన్ని తప్పులు పెట్టుకొని ఏం ప్రసంగాలు చేస్తున్నావు, నేను పరలోకాన్ని ప్రవేశిస్తానని చెప్తా ఉంటున్నావు కదా, ఎలా ప్రవేశిస్తావు నువ్వు, ఎక్కడి నుండి ప్రవేశిస్తావు నువ్వు, ఇన్ని తప్పులు ఉన్నాయి చూసావా, ఆ నల్ల టింకుతో నువ్వు రాసుకున్నావు, నీ పాపాలు కూడా అంతే ఉన్నాయి, ఇది ఎవ్వరూ తుడిచివేయలేరు, మరి నీవు పరలోకానికి మాత్రం అస్సలు వెళ్ళలేవని సాతానుడు సవాలు వేశాడంట. అప్పుడు మార్టిన్ లూథర్ గారు ఏం చేశారండి, టేబుల్ మీద పక్కన ఒక ఇంక్ బాటిల్ ఉండేది. ఆయన కాలంలో వారు మనలాగా బాల్ పెన్స్ కాదండి, ఇంక్తో రాసేవారు. సో ఒక రెడ్ కలర్ ఇంక్ బాటిల్ ఉంది. వెంటనే మార్టిన్ లూథర్ గారు ఆ యొక్క రెడ్ ఇంక్ బాటిల్ తీసి ఆ పేపర్ మీద ఇలా పగలగొడతాడు. ఆ ఇంక్ బాటిల్ పగిలిపోయిన తర్వాత దానిలో ఉన్న రెడ్ కలర్ ఎర్రటి ఇంక్ అంతా కూడా ఆ పేపర్ మీద వచ్చేసి ఆ పేపర్ అంతా నింపేసింది. దాంట్లో ఒక్క మచ్చ కూడా, ఎక్కడ కూడా ఏం రాశాడు కూడా తెలియనంతగా అదంతా తుడిచి వేయబడింది. అప్పుడు మార్టిన్ లూథర్ సవాలు సాతానికి విసిరాడంట, ఏదైనా కనబడుతుందా, నా పాపం ఒక్కటైనా కనబడుతుందా అనేసి సవాల్ విసిరి ఒక మాట అంటున్నాడు, నా ప్రభు ఈ ఇంక్కి అసలు అంత పవర్ లేదు, కానీ నా యొక్క నల్లటి మచ్చలన్నింటినీ కూడా తుడిచేసింది. కానీ నా ప్రభు యేసయ్య ఒక రక్తం ఎలాంటిదంటే, ఆయన రక్తము నా పైన చిందించి నా పాపాలని పోగొట్టిన తర్వాత ఇప్పుడు నా జీవితము ఇలా కాదు, తెల్లటి కాగితంగా నా జీవితం ఉండింది. కాబట్టి ఇప్పుడు నాకు పరలోకంలో ప్రవేశం ఉంది, నా ప్రభు నా కొరకు రక్తాన్ని చిందించాడు అని చెప్పి సాతానికి చెప్పినప్పుడు ఆ లూసిఫరు తోక ముడుచుకొని వెళ్ళిపోయాడంట. నిజమే, మన జీవితంలో కూడా యేసు ప్రభు ఉండడం వల్ల మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఎవరు ఎత్తి చూపించాలన్నా ఎక్కడ దొరకదు, ఎందుకంటే ఆల్రెడీ తీసి పడేశాడు. యెషయా 44లో మనం చూసినట్లయితే, యెషయా 53లో మనం చూసినట్లయితే అది మనం వెతికినా కనబడదు, ఎందుకంటే అది మబ్బు వల్లే దేవుడు జరిపేశాడు. అలాగే యెషయా 1లో ఎర్రగా కెంపుగా ఉన్న మన యొక్క పాపాలను తెల్లగా దేవుడు హిమము కంటే తెల్లగా మార్చిన మన ప్రభుని మనం ప్రార్థన చేద్దాము ఉత్సాహంతో, సంతోషము, థ్యాంక్ యూ చెప్తూ, ప్రభా నీవు నా పాపంలో పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరపరిచి ఉన్నావని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, అయ్యా తనకి ఎర్రగా ఉన్న నాయన ప్రభ తండ్రి యేసయ్య, నా జీవితాన్ని నాయన తప్పులతో నిండిన నా జీవితాన్ని, మచ్చలతో ఉన్న నా జీవితాన్ని నాయన ప్రభ నీ యొక్క రక్తాన్ని ప్రోక్షించి నాయన ప్రభ తెల్లగా అయ్యా నన్ను కడిగి వేసి ఏ పాపం ఎక్కడ ఎవరికి కనబడనంతగా దూరపరిచినందుకు నీకు వందనాలు. ఇంకా ముఖ్యంగా నీవు కూడా మర్చిపోయినాయన నూతన జీవితం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామం అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు విన్న వాక్యం ప్రకారం దేవుడు మీతో నిజంగా మాట్లాడినట్లయితే కింద కమెంట్లో ఏమని పెట్టండి అంటే, బై హిస్ బ్లడ్ గాడ్ హ్యాస్ వాష్డ్ ఆల్ మై సిన్స్, I am new person, I am forgiven అని పెట్టండి. May God bless you. See you tomorrow. Please like, share and subscribe. See you tomorrow. Praise Lord.